అందరికీ నమస్కారం మామ. మేము పన్నీర్ మష్రూమ్ బిర్యానీ చేసుకున్నాం. మీరు కూడా గుమగుమలాడే పన్నీర్ మష్రూమ్ బిర్యానీ చేసుకోవాలంటే ఫస్ట్గా మనం షాప్కి వెళ్ళి మష్రూమ్, పన్నీర్ అండ్ మసాలా అన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. మష్రూమ్ అండ్ పన్నీర్లో ఫస్ట్ ఉప్పు, కారం, తగినన్ని మసాలాలు బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ కూడా వేయాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసింత నిమ్మకాయ పిండుకొని దాన్ని జ్యూస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కాసింత పెరుగును కూడా కట్ చేసుకొని బాగా వేసుకొని మిక్స్ చేయండి. సో ఎంత బాగా మిక్స్ చేయాలంటే అది అన్ని మసాలా మొత్తం అన్ని పన్నీర్ మష్రూమ్స్కి బాగా పడాలి. అప్పుడే అంత బాగా స్మెల్ అనేది వస్తుంది. తర్వాత చేసుకున్న దాన్ని ఒక 1 అవర్ సేపు పక్కన పెట్టండి. సో మ్యాగ్నెట్గా చేసి పెట్టుకున్న దాంట్లో రైస్ వేయాలంటే ఫస్ట్ రైస్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కట్ చేయకుండా అందులోనే వేసేయండి. రైస్ అయ్యాక మ్యాగ్నెట్గా చేసి పెట్టుకున్న దాంట్లో రైస్ని పైన ఫ్లాట్గా వేసేయండి. సో ఎందుకంటే అది బిర్యానీ స్పెషల్. సో తర్వాత మొత్తం రైస్ మొత్తం వేసేసేయండి. ఏవైతే ఆవిరి ఉందో ఆవిరి బయటికి పోనీయకుండా బాగా క్లోజ్ చేసి పైన పెట్టండి. సో దాన్ని దమ్ అంటారు. సో దమ్ బిర్యానీ రెడీ. సో బాగా టేస్ట్ వచ్చింది. సో ఇలాంటి బిర్యానీ చేసుకోవాలి అంటే నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. నేను తర్వాత వీడియోలో మీకు రెసిపీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.